సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు గాల్లో దీపాల్లా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఐటీ రంగం తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది. ప్రాజెక్టులు లేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రావడం, దానికి తోడు సాఫ్ట్వేర్ రంగంలో రెషన్స్ రావడం వల్ల నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతూ ఉన్నాయి. నిజంగా ఇంటెల్ సంస్థ ఆ సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగులకి కొంతమందికి ఉద్వాసన పలికింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఐటీ ఉద్యోగులకైతే ఉద్వాసన పలికింది. గూగుల్ వంటి సంస్థలు కూడా ఆ సంస్థల్లో పనిచేసినటువంటి ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి లే ఆఫ్స్ ప్రకటించి పింక్ స్లిప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇండియాకి చెందినటువంటి ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి టీసీఎస్ 80,000 మంది ఉద్యోగుల్ని తీసివేయబోతున్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. గతంలో జూలైలో చూసుకున్నట్లయితే టీసీఎస్ సంస్థ 15,000 మందికి ఉద్వాసన పలికింది. ఇప్పుడు 80,000 మందికి పైగా ఉద్వాసన పలకబోతున్నట్లుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టీసీఎస్ లే ఆఫ్స్, త్వరలో 80,000 లే ఆఫ్స్. టీసీఎస్ క్లారిటీ ఇదే. ఈ ఏడాది టెక్ ఉద్యోగుల లే ఆఫ్స్ అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో టెక్ కంపెనీలు 20,000కు పైగా ఉద్యోగుల్ని తీసివేసిన విషయం మనందరికీ తెలిసింది. దీంతో లే ఆఫ్ పేరెత్తితేనే ఉద్యోగులు బంబేలు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఇంతకు ముందు ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి రెస్పెక్ట్ అయితే దొరికేది సమాజంలో. అంటే మంచి జీవితంతో పాటుగా వారి జీవితం కూడా సెటిల్ అయిపోద్ది అనేటువంటి ఆలోచనలో అందరూ ఉండేవారు. ముఖ్యంగా పల్లెటూర్లలో చూసుకున్నట్లయితే మా కొడుకు ఐటీ ఎంప్లాయీ, ఇంత జీతం వస్తుందని వాళ్ళ తల్లిదండ్రులు కూడా గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల కానివ్వండి, ప్రాజెక్టులు తక్కువ అవడం వల్ల కానివ్వండి, రష్యన్ వల్ల కానివ్వండి, ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులైతే బంబేలెత్తాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి పిల్లనివ్వడానికి కూడా ఎవరు వెనకాడేవాడు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం కాస్త మారుతూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. నిజంగా ఈ మధ్యకాలంలో కొన్ని కంపెనీలు అయితే భారీగా లే ఆఫ్స్ని అయితే ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ లే ఆఫ్ పేరెత్తితేనే ఉద్యోగులైతే బంబేలు ఎత్తాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద టెక్నాలజీ వల్ల, అలాగే ఆటోమేషన్ కారణాలు చూపుతూ ఉద్యోగుల్ని కంపెనీలు సాగనంపుతున్నటువంటి తీరు ఇండస్ట్రీలో ఆందోళనలు అయితే కలిగిస్తూ ఉంది. ఇందులో భారతీయ టెక్ దిగ్గజమైనటువంటి టీసీఎస్ కూడా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 12,000 మంది ఉద్యోగుల్ని టీసీఎస్ ఇంటికి సాగనంపిన విషయం నిజంగా అందరికీ తెలిసిందే. అది తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే టీసీఎస్లో మరోసారి లే ఆఫ్స్ ప్రకటన ఉంటుందనేటువంటి చర్చ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. టీసీఎస్ ఈసారి సుమారు 80,000 మంది ఉద్యోగుల్ని సాగనంపబోతున్నట్లుగా, లే ఆఫ్స్ చేయబోతున్నట్లుగా వార్తలైతే ఐటీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఇప్పటికే టీసీఎస్ నుంచి తొలగించినటువంటి ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా వారు పంచుకుంటున్నటువంటి బాధలను చూస్తూ ఉంటే నిజంగా తాజా ఊహాగానాలకు అవి బలం చేకూర్చేలాగైతే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో లే ఆఫ్స్ మీద ఉద్యోగులు ఇప్పటికే అన్ని విధాలుగా వారు ఆరా తీసేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. 2 రోజుల క్రితం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తున్నటువంటి తన కాలేజీ ఫ్రెండ్ చెప్పాడంటూ ఓ ఎక్స్ యూజర్ భారతదేశంలో టీసీఎస్ 80,000 ఉద్యోగాలను తొలగించినట్లుగా ఆయన వెల్లడించారు. జూలైలో 12,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించినటువంటి టీసీఎస్ సంస్థ తాజాగా 80,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లుగా నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా ఆ ఎక్స్ యూజర్ అయితే ఒక పోస్ట్లో తెలియజేశారు. ఆ ట్వీట్ ఏంటంటే ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో టీసీఎస్తో పాటుగా ఇతర టెక్ కంపెనీల ఉద్యోగుల్లోనూ కూడా భయం మొదలైంది. ఒకసారి ఆ ఎక్స్ యూజర్ చేసినటువంటి ట్వీట్ సారాంశం ఏంటనేది కనుక మనం చూస్తే,
సదరు ట్వీట్లో తాజా లేఆఫ్స్లో చాలామంది ఉద్యోగులకు 18 నెలల పాటు సెవరెన్స్ ప్యాకేజీ ఇచ్చారని, మరికొంతమందికి 3 నెలల వరకు టెర్మినేషన్ జీతం ఇచ్చారన్నట్లుగా ఆ యూజర్ అయితే ఆ పోస్టులు తెలియజేశారు. కొంతమంది దురదృష్టకర ఉద్యోగులకి ఎటువంటి పరిహారం కూడా దొరకలేదు అంటూ ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీసీఎస్ ఈ పోస్ట్ మీద అధికారికంగా స్పందించింది. భారత్లో తన కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారనే పుకార్లను టీసీఎస్ అధికారికంగా తోసిపుచ్చింది. సో నిజంగా టీసీఎస్ సంస్థ రాబోయేటువంటి రోజుల్లో 80,000 మంది ఉద్యోగులకి ఉద్వాసన పలకబోతుందంటూ ఒక ఎక్స్ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ పోస్ట్కి ఇప్పుడు టీసీఎస్ అఫిషియల్గానే స్పందించడం జరిగింది. స్పందించి ఆ ట్వీట్ని అయితే తోసిపుచ్చింది. కాబట్టి ఈ వార్తలో వాస్తవం లేదు అనేది అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఐటీ రంగంలో మాత్రం నిజంగా ఒడిదుడుకులు అయితే తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఐటీ దిగ్గజ సంస్థలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నటువంటి విషయం మనందరం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, అలాగే ఆటోమేషన్ వల్ల, దానికి తోడు ప్రాజెక్టులు తగ్గవడం వల్ల, కోవిడ్లో అర్హత లేని వారు కూడా, అంటే నైపుణ్యం తక్కువ ఉన్నవారు కూడా ఇతర మార్గాల ద్వారా జాబులు పొందినటువంటి నేపథ్యంలో ఆ స్క్రాప్ అంతా ఇప్పుడు బయటికి పంపించాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని కంపెనీలు అయితే పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆయా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే నైపుణ్యత తక్కువ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఉద్వాసన పలకబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక టీసీఎస్ త్వరలో 80,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రచారాన్ని అయితే టీసీఎస్ అధికారికంగా తోసిపుచ్చింది. అంటే ఈ వార్తల్లో వాస్తవం లేదు అని అయితే ప్రస్తుతానికి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. కానీ నిజంగా ఐటీ రంగం మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.